హలో నమస్తే అన్నలు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మన బ్లాగ్స్ టమాటా చట్నీ, పుదీనా టమాటా చట్నీ అయితే చేసుకుందాం. ఇక ఫస్ట్ అయితే మేము పుదీనా 4 కట్టలు తీసుకున్నాము, టమాటాలు, ఇక ఉల్లి ఆకులు, ఇక్కడైతే కళ్యామాకు, అల్లం వెల్లిగడ్డ కూడా పడుతుంది అంటే వేసుకున్నాము. ఇక ఇక్కడైతే 2 కిలోల టమాటాలు మేము పేస్ట్ అంటే కోసుకొని ఇట్లా ఉడికించుకున్నాము. ఉడికించుకున్న తర్వాత డైరెక్ట్ అన్ననే చింతపండు వేయాలి. చింతపండు వేసినాక కళ్యామాకు, ఇక్కడ మసాలా జరుగుతుంది, ఎందుకు నవ్వుతున్నాం, వేయాలి. ఇంటనే పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు వేసుకొని మంచిగా తర్వాత పుదీనా వేసుకోవాలి. ఓకేనా? నాకు వాళ్ళ వీడియో తీసేటప్పుడు ఏదో సిగ్గుపడ్డట్టు నవ్వుతే నాకు చిరాకు కొడుతుంది ఫ్రెండ్స్. ఇక మా సాయి కుమార్ నవ్వుతుండు, మీరు కూడా కామెంట్ చేయరు దాని మీద. కరెక్ట్ విషయం రెండు ఇక ఇదైతే పుదీనా అయితే మేము వేసుకుంటున్నాము. ఇలా పుదీనా కూడా కొంచెం మంచిగా వేయాలి. మొత్తం పుదీనా ఎప్పుడు వేసుకోవద్దు, లాస్ట్ కూడా దించేటప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటే పుదీనా స్మెల్ వస్తుంది మంచిగా. ఓకే, ఇప్పుడైతే ఇంట్లో కూడా వేసుకుందాం మనం పుదీనా. ఇదేంటంటే పల్లీ చట్నీ కోసం మేమైతే దోశలు పోసుకుంటున్నాం ఈరోజు. దోశలు అయితే రెడీ అవుతున్నాయి అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చి ఇట్లా ఉడికేదాకా ఉడికించుకోవాలి పొయ్యి మీదనే. ఇలా నీళ్ళు ఇట్లా సుక్క కూడా ఉండద్దు, మంచిగా 15 రోజులు 20 రోజుల దాకా వస్తుంది. చూస్తురా టమాటా చట్నీ. ఇక ఇదైతే మంచిగా దగ్గరికి ఇక గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఉడకని, ఇక లేదు ఇట్లనే ఉండని అనుకుంటే ఇక ఇట్లనే ఉండని. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు గ్రైండర్ పట్టుకుంటారనుకుంటే చల్లగా అయిన తర్వాత గ్రైండర్ పట్టుకోరు ఒకసారి. లేదు మాకు ఇట్లనే ఉండాలి, మంచిగా ఇట్లా టమాటా బద్దలు ఇట్లా కనబడాలి, ఆకులు ఇట్లా ఏంది పుదీనా అంటే ఇంట్లోనే పోసు పెట్టుకొని ఇంట్లో కలుపుకోరు. ఇక చూస్తురా ఇట్లా మేమైతే గ్రైండర్ తీసుకొచ్చినాము. దీన్ని కొంచెం గ్రైండింగే పడదాం అనుకుంటున్నాము, కొంచెం కచ్చా పెచ్చగా. ఓకే, మీరు ఎట్లా చేస్తారు మీకు ఇష్టమైనట్టు మీరు చేసుకోండి. ప్రాసెస్ మాత్రం ఇట్లనే. అవన్నీ కలిపిన తర్వాత చట్నీ ఎట్లయింది ఏం కదా నేను మొత్తం చూపెడతాను మీకు. ఓకే, హలో నమస్తే అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అయితే పోసు పెడుతున్నాం మేము. అయితే చల్లార పెట్టినాము. ఇలా నూనె కాలినాక మెంతులు వేసుకున్నాము. మెంతులు అయినాక మంచిగా మెంతులు గోలినాక ఆవాలు, ఉడుకుతున్నాయి కదా, జీలకర్రని కొంచెం క్రష్ చేసుకున్నాము. క్రష్ వేసుకుంటే జీలకర్ర మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు మిర్చి, వీటికి కూడా కొంచెం క్రష్ వేసుకుంటే బాగుంటుంది. అక్కడ పన్నీర్ కావాలి కదా, ఇప్పుడైతే మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. అంతే వాటర్ తల్లకుంటుంటే కళ్యామా, ఇదంతా సన్నారిన తర్వాత దీన్ని తీసుకొని ఆయన కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే అయిపోయిందంటే పోసుపెట్టుడు తీసుకొని అలా కలుపుకోండి. ఇక చుట్టూరి మనైతే పోసుపెట్టుడు అయిపోయింది కదా, ఇక్కడైతే మొత్తం చల్లారిపోయింది ఇది. ఓకే, ఈ చల్లారిందని తీసుకొని
ఇప్పుడు మనం గ్రైండర్ పట్టుకోవడానికి వేసుకోవాలి. ఓకేనా? మొత్తం వేసుకోవద్దు ఫ్రెండ్స్. మొత్తం వేసుకుంటే మన నోటి పన్ను కింద టమాటా చట్నీలో కలిపేది మొత్తం ఇట్లా పౌడర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం సగం అంతా వేసుకొని సగం అంతా అట్లా కలిపేసుకుందాం. ఓకేనా? నేనైతే సగానికి ఎక్కువనే వేసిన, కొంచెం అయితే ఉంచిన. ఇది ఇట్లనే కలిపేస్తా, ఎందుకంటే టమాటా చట్నీ అని చెప్పేసి తెలియడానికి. చూడండి అన్నలు, ఇవైతే మనం గ్రైండర్ పట్టుకుంటాం కదా, ఇవి కచ్చా పెచ్చగా ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉంది కదా, టమాటా మనకు అన్నీ వేసుకుని పూలు పెట్టుకున్నది ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఓకే, కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడైతే ఇళ్ళకి కొంచెం ఇలా తీసి వేస్తున్నా. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్, ఊహించలేని టేస్ట్ ఉంది. వీడియో తీసుకో లేరు కాబట్టి ఒక చేత వీడియో తీసుకుంటా, ఒక చేత వేసుకున్నాను. చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ మంది సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ నాకైతే, కానీ వీడు పైకి ఎదిగితే మనకేం వస్తుంది అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్లో కూడా చాలా మట్టుకు ఫ్రెండ్స్లో కూడా సేమ్ అంతే అనుకుంటారు. ఇక మీరందరు సబ్స్క్రైబర్లు నాకు హెల్ప్ చేస్తారని పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ చెప్పాలంటే. అసలు మా ఫ్రెండ్స్ కానీ, మా సర్కిల్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మా రిలేషన్స్ కానీ వీడియోస్ చూస్తారు, పైకి తోపేస్తారు. లైక్ కొడితే వీడు లైక్ కొట్టినామనుకో ఏడ పైకి ఎదిగిపోతాడు, వీడికి కూడా ఒక ఛానల్ అవసరమా అన్నట్టుగానే చూస్తారు. కానీ మనోడే కదా, ఒక లైక్ కొడదాము, షేర్ చేద్దాము అని అన్నట్టుగా చూడరు. ఇక కొంతమంది చేసిండ్రు హెల్ప్, వాళ్ళకు పేరు. ఇక్కడైతే బోల్దో కొంచెం అంతే సౌండ్ చేస్తున్నారు. మన చట్నీ అయితే అయిపోయింది. ఓకే, బాయ్.